ఒక మహిళగా ఉన్న ఇందిరాగాంధీకి ఉన్న ధైర్యం ఈ ఇంత పొడుగు అంత వెడల్పుండేది లేదా? ఏనుగంత మనిషికి ఏనుకంత గుండెకాయ ఉంటుందా? ఇదే మన ప్రధానమంత్రి ధైర్యశాలి, మీసాలు తిప్పి మాట్లాడుతూ ఉంటాడు. సిగ్గుండాలి, మనకు సిగ్గిపోతూ ఉంది ఈయన మన ప్రధానమంత్రి అని. అట్లాంటి పద్ధతుల్లో ఉన్నప్పుడు ప్రజానీకమే ఎదుర్కోవాలి. నిజంగానే ఈ ప్రజానీకం ఎదుర్కొని ఒకటి మట్టి పెట్టుకోండి, కత్తి పెట్టుకోండి, కత్తిని పోతాడు. గుంటూరులో ఫ్యాక్టరీస్ మనం చాలామంది చూసాం, రాష్ట్రాలను చూసాం. కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు. బాంబు విషయంలో బాంబులతోనే పోతాడు. రేపో మాపో ట్రంప్ కూడా దానికి గురవుతాడు తప్ప ఆయన బతికే ప్రసక్తి లేదు. అలాంటి కొని తెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు టెర్రరిజం పెరిగిపోతుంది. ఈ ఉద్యమం వల్ల ఏ టెర్రరిజం అంశాలను ప్రయత్నిస్తున్నారో అది ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టుల గ్రూపులుగా మారిపోయి ఎక్కడికక్కడ ఒక విధ్వంసం సృష్టి ప్రయత్నం చేస్తారు. టెర్రరిజానికి ఎక్కువ మంది జనం అక్కల్లా 10 మంది ఉంటే చాలు విధ్వంసం చేయడానికి. ఇప్పుడు ఈ చర్య వల్ల దేశాన్ని ఆక్రమణ చేసుకోవచ్చు, అక్కడ వనరులను స్వాధీనం చేసుకోవచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ యాక్టివిటీ పెంచడానికి ఉపయోగపడేటువంటి ప్రమాదకర ధోరణులు రాబోతున్నాయి. దానికి మొట్టమొదట ట్రంపే దాన్ని చదువుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా శాంతిని ప్రకటించండి, శాంతియుతవాన్ని రానివ్వండి, చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి తప్ప పోస్ట్ మార్టం టేబుల్ దగ్గర పరిష్కారం చేసుకోవడం సాధ్యం కాదు. అందులో పోస్ట్ మార్టం మీదకి వదిలిపెట్టండి. ప్రపంచ శాంతి కోసం అంతా కలిసి మాట్లాడదాం, పరిష్కారం చేసుకోవాలి తప్ప ఇలాంటి దౌర్జన్యం ఉంటే మనకే నష్టం. మన దేశానికి ఇప్పుడు ఎట నష్టం అయింది, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. మన దేశ ప్రజానికాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఆయిల్ రానియకుండా మొత్తం సీజ్ అయిపోతూ ఉన్నాయి. అది మనకు ఆయిల్ రాకపోతే ఇంకా పెట్రోల్ ధర పెరిగిపోతుంది. పెట్రోల్ ధర పెరిగిపోతే ఇంకా మిల్క్ ప్రోడక్ట్స్ మొత్తం పడిపోతాయి, పెట్రోలియం ప్రోడక్ట్స్ మొత్తం పెరిగిపోతాయి. చివరికి మనం డైరెక్ట్గా విక్టిమ్ అవుతున్నాం. అందుకనే భారత ప్రజానీకం క్షేమం దృష్ట్యా ఇరాన్ పైన యుద్ధాన్ని ఆపి శాంతియుత పరిష్కారం చేసుకొని కోరుతున్నాం. లేకుండా పోతే ప్రపంచవ్యాప్తంగా ట్రంప్కి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటం సాగించడం కూడా సిద్ధపడతా అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. నారాయణ గారికి ధన్యవాదాలు. అట్లాగే